అసలు నాకు అర్థమైతే నువ్వు ఎందుకు పిలిచినావు అసలు ఏంటి ముచ్చటనే చెప్తావు మొన్న మనం కొన్ని పటాకులు వెలిసినాం కదా అవు అవి ఎట్లున్నాయి ఎట్లున్నాయంటే ఇక అది యాద్ చేసుకోదు అన్ని తుప్పు కానీ ఫెయిల్ చేసిన అందుకే ఈ రోజు చాలా రకాల ఫ్యాన్సీ పటాకులు పట్టుకొచ్చినాం మళ్ళా కొత్తయా అబ్బాయి అయితే తుసుమలే కదా ఇవి ఒక్కొక్కటి చూసినాం అనుకో అదుర్స్ బెదుర్స్ అయి ఉంటాయి నీ దుకాణం ఇప్పుడు నా దుకాణం అయిద్దాం ఇక చూద్దాం ఫ్రెండ్స్ సేట్ అన్న కన్నా మంచి మంచి పటాకులు తెచ్చినాం చూద్దాం మరి ఏ విధంగా ఉన్నాయో లెట్స్ గో చూద్దాం మళ్ళా తుప్పుకు అంటాయో పట్టుకుమానాయి సాగు మైండ్ బ్లోయింగ్ పటాకులు ముట్టి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ గో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక మన ఫ్యాన్సీ పటాకులు అయితే చూద్దాం టట్టడా అండ్ ఫాస్ట్ ఇగో ఇక ముళ్ళలు అయితే ఉన్నాయి ఇక ఫాస్ట్ ఇస్తున్న సేట్ ఇక చూడు మ్యాజిక్ పేపర్ మామ పిల్లి గుడ్డి అయితే ఎలక గడ్డి పెట్టిందట ఇక ఈ ఉల్లిగడ్డ మామూలు చిన్న పిల్లలు పట్టుకొచ్చినావు అయితే మా ఇంటికి చిన్నపిల్లలు బాగున్నారని ఇది ఎక్స్ట్రా పట్టుకొచ్చిన ఇవి కాదు పెద్ద ఉంచు అసలు వస్తుంది కింద అసలు అయి డుడగు నువ్వు అసలు టట్టడాన్ ఇగో తెచ్చిన అబ్బా ఏ థమ్స్అప్ తిన్నట్టుంది జ్యూస్ తిన్ను కదా జ్యూస్ మరి బాబులు చూపించు నువ్వు బాంబులా ఇగో టట్టడాన్ ఇంకేం లేదు టట్టడాన్ ఫ్రెండ్స్ ఇదే కొత్త రకం జైశ్రీ మజా జ్యూస్ పటాకా ఇగో దీన్ని ఇట్లా గుంజి ముట్టిస్తే పూల గుండి లెక్క పోతుంది అన్నట్టు టిన్ను కావచ్చు అనుకుంటున్నా నేను టిన్ను కాదు కింద బుర్ర ఉంది చూడండి లోపల పటాకు ఉంది పెద్దదే నేను ముట్టిస్తాను మళ్ళీ నువ్వు ఇంకోటి యూజ్ నువ్వు అది చెప్తాం ఫ్రెండ్స్ ఇగో ఇది చూడండి సేట్ అట్ట జేబులో పెట్టుకుని మళ్ళీ వంటని చూసి చూడండి మజా జ్యూస్ ఇది పటాకా ఇగో దీన్ని ఇట్లా లాగి ముట్టేయాలన్నట్టు ఇంకో ఇది ఒక కొత్త రకం అయితే ఫ్యాన్సీది ఈరోజు తెచ్చాము నెక్స్ట్ ఏమొద్దానికి వేసి చెప్తున్నావు చూడండి ఇక నెక్స్ట్ దీని లెక్క మీకు దీనికన్నా పెద్ద టిన్ను రావాలి చూద్దాం మరి పెద్ద టిన్ అన్నాడు పటాకులు చూపించడానికి కిండర్ చేయకపోవచ్చు పట్టుకొచ్చిన కన్నయ్య మొన్నటి నుంచి కిండర్ జాయ్ కావాలండి అందుకే ఇచ్చిన ఏం చెప్పాలి దోస్త్ ఫ్రెండ్స్ ఇది కిండర్ జాయ్ అనుకుంటురా కాదు ఇది కిండర్ జాయ్ మోడల్ పటాకా ఇండియాస్ నెంబర్ 1 క్రాకర్స్ కిండర్ జాయ్ క్రాకర్ ఇగో 3 అయితే వచ్చినాయి ఈ బాక్స్ లో సెటు కిండర్ జాయ్ ఎట్లుంది నువ్వు తీయనపోతే టేస్ట్ చూస్తేనే కదా తెలిసేది తింటా అద్దు మళ్ళీ ఏమన్నా అయితే నాకు కోస అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కిండర్ జాయ్ పటాకా నెక్స్ట్ సేటు గెసి ఏమవుతుంది పటాకానది పటాకులే తినేదనుకున్నా సరే ఇంకోటి ఊంచిగా నేను ఆశపడితే కిండర్ చేయని టట్టడాన్ డ్రోన్ పెద్దనే ఉంది డ్రోన్ పటాకా డ్రోన్ సింబల్ అయితే ఇచ్చారు నైట్ వ్యూ అట సో ఇది ముట్టిస్తే డ్రోన్ లెక్క డ్రీన్ మీదకి పోతుంది అన్నట్టు ఫ్యాన్సీ పటాకా తెచ్చినాం ఎట్లుంది అదిరిపోలే సూపర్ నైట్ ముట్టిద్దాం దీన్ని నెక్స్ట్ చూద్దాం మరి సేట్ ఆశ్చర్యపోతారో లేదో ఇప్పుడు ఆశ్చర్యపోతావా నువ్వు ఊహించినాక చెప్తా చాక్లెట్ దుబాయ్ చాక్లెట్లు దుబాయ్కి పోయిన తెలుస్తుంది ఇట్లే ఉంటాయి సంతోష్ తింటాడా తిన్నాక మరి ఏమన్నా తెలియదు ఫ్రెండ్స్ చూసారు కదా పాపం చాక్లెట్ అనుకుంటుండే చిన్నపిల్లాడు ఈ చాక్లెట్ కాదు చాక్లెట్ చక్కర్ 4-in-1 అట ఇక చూడండి ఈ విధంగా ఉంటాయి ఇక దీన్ని ఈ విధంగా ముట్టిస్తే ఇట్లా 4 బయటకు వచ్చి తిరుగుతాయట ఫ్రెండ్స్ సేటు పాపం అటు పోయి కొంచెంసేపు నిజంగా చాక్లెట్ అనుకుని ఫీల్ అయ్యిండు అయితే ఇది పటాకా చాక్లెట్ ఇది మా కన్నయ్యకి ఏమన్నాడు కన్నయ్య తింటావా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఒక రకమైన ఫ్యాన్సీ చాక్లెట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం తీస్తున్నా గెసేయండి చూడకు గెసేయండి మేము నువ్వు అన్ని ఆశ పెడుతున్నావు
టట్టడాన్, జాలికట్టు బాంబు. ఇది మాత్రం బాంబే ఫ్రెండ్స్. ఈ బాంబుని సేటు సేవలలో పెట్టి ముట్టిద్దాం, లేకపోతే కన్నయ్య నెత్తిలో పెట్టి ముట్టిద్దామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కొంచెం మొత్తైంది కదా ఫ్రెండ్స్. ఇగో చూడండి, జాలికట్టు బాంబు. ఇగో ఇవి ఒక 5 వస్తాయి. ఇంకొక 5 ప్యాకెట్లు అయితే తెచ్చినాం. ఇవి మేము ముట్టిస్తాం, కన్నయ్యకైతే కాదు, సేటు కూడా కాదు. నేను ముట్టిస్తా. ట్రై చేయద్దా? ఇగో ఇప్పుడు చూస్తూ తిత్తున్నా, ఇది భయపడకుర్రి, అసలు భయపడ గుంజుకోవద్దు. అస్సలే అబ్బా ఇది మాత్రం నాకే. చాక్లెట్ మాత్రం నాకే. రాగురు గాలి. ఇగో మిల్క్ బారు మరమకు, క్రంచ్ నాకద్దు, మంచు మంచు 5 స్టార్ నాకు, క్రంచ్ మంచు నీకు, క్రంచ్ నీకు 5 స్టార్ నాకు. ఇవి తినేటి కాదు, పటాకులు ఫ్రెండ్స్. ఇవి కూడా పటాకులేనా? ఇవి కూడా పటాకులే. చూడండి, సేమ్ 5 స్టార్ చాక్లెట్ బాక్స్ లోనే వచ్చాయి. బర్త్డేకి ఇయ్యచ్చు ఫ్రెండ్స్. ఇగో నేనైతే ఇట్లా ముట్టిస్తే ఇట్లా 5 రకాలు ఇట్లా వస్తాయట. చూడండి, ఇది ఒక రకమైన క్రాకర్స్. కాదు మామ, మొత్తానికి అది చాక్లెట్ అని ఆశ పెట్టుకుంటా, మమ్మల్ని అయితే ఖరాబ్. మొత్తం డిఫరెంట్ తెచ్చినాం. ఫస్ట్ అన్ని సపసప ఉన్నాయి పటాకులు, ఇవైతే అల్చేలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి పోదాం. చూడండి బాక్స్ ఎంత బాగుందో. తింటది చిన్న పిల్లకి ఇస్తే. ఇప్పుడు నెక్స్ట్ తీస్తున్నా. నెక్స్ట్ కుక్క పటాకుల షేరు, కుక్క పటాకుల సేరు కాదు, కుక్క పటాకుల సేరు కాదు, ఇది పెద్ద కుక్క పటాకుల సేరు. ఫ్రెండ్స్ చూడండి, కుక్క పటాకు కాదు, ఒక్కొక్కటి దాదాపు 3 ఇంచుల పటాకా ఉంది. ఇగో చూడండి ఎంత పెద్ద పటాకా. ఇగో మా ఏలంత పొడుంది. ఇవ్వండి, డిలక్స్ 100 వాలా. ఇది ముట్టిస్తే డామ్ 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 సుతుల బాంబు వెళ్ళంటే వెళ్తాడట. ఇగో ఇది ఒకటే తీసుకొచ్చినాం. గడ్డి కుప్పలకు దూరంగా పెట్టు, దూరం పెట్టాలా. నెక్స్ట్ చిన్న కుక్క పటాకులు కాదు, పెద్ద కుక్క పటాకులే కానీ చిన్న సైజు. ఇగో ఇది అన్న, ఇది తమ్ముడు, అంటే సంతోషం, ఇది నేను అన్నట్టు. ఇంకా కన్నయ్య మరి, కన్నయ్య లేడియా, అయ్యో మొన్న ఇచ్చినది. నెక్స్ట్ తిత్తున్నాం. పిట్ట పటాకులు. ఇగో దసరా పిట్ట ఉంటుంది కదా, ఆ పిట్టనే, పాలపిట్ట. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 3, 6, 9, 12, 15, 18, 25 సేట్ అమ్ముతారు కదా, మంచి నెంబర్ తెలుసు. ఇగో 25 ఇది ఒక కట్ట తెచ్చినాం. అయిపోతుంది దగ్గరతున్నాయి. పాండా కుంఫు పేపర్ బాంబ్. అంటే ఇది ముట్టిస్తే న్యూస్ పేపర్ వస్తుంది. బయట వేసేది కాదు, ఇది ముట్టిస్తే న్యూస్ పేపర్ వస్తుంది. పేపర్ బాంబ్. పేపర్ బాంబు. ఇగో ఇది ఒకటి తెచ్చినాం. దీనికి ఎన్ని పేపర్లు వస్తాయో టెస్ట్ చేసినప్పుడు తీద్దాం. నెక్స్ట్ ఇది భూచక్రంలో స్పెషల్ ఏంటిదంటే, ఇది భూమి చుట్టూ తిరుగుకుంటా విజిల్ వేస్తుందట. సో ఇదొక బాక్స్ తెచ్చినాం. ఇక్కడ చూడు ఉంది కదా, విజిలింగ్ వీల్. సో ఇదొక బాక్స్ అయితే తెచ్చినాం. నెక్స్ట్ వచ్చింది. ఇది చాక్లెట్లు కాదు, ఇది ఒక కొత్త రకం ఉన్నాయి. ఇది 90s కిడ్ పుసి కలర్ పేపర్. సమోసా బాంబ్ ఇది పక్కా. ఫ్రెండ్స్ ఇది మనిషికో సమోసా ఇద్దాం లాస్ట్ కు. ఇగో ఇదొక ప్యాకెట్ తెచ్చినాం. చూడండి, ఇది అచ్చం సమోసా ఆకారంలో అయితే ఉంది. ఇలా నచ్చినాయి, దగ్గర ఒక 15-20 వచ్చినాయి. స్పెషల్ చెప్పలే. నెక్స్ట్ స్పెషల్ తీస్తున్నా. స్పెషల్ చెప్పలే. నీ స్పెషల్ ఏంటి? ఏం చెప్పినావు? పేపర్ ఇళ్ళకెళ్ళి కూడా పేపర్లు వెళ్తాయి. నన్నే కన్ఫ్యూజ్ చేస్తుండు. ఇళ్ళకెళ్ళి కూడా పేపర్లు వెళ్తాయి. గురువుకి చదువు నేర్పుతుండు. ఇగో ఇదేమో డ్రోన్ కెమెరా, ఇదేమో పేపర్ కలర్ పేపర్లు వెళ్తాయి అన్నాడు. నెక్స్ట్ చెప్తున్నా, ఇది మాత్రం వెరైటీదిగా మీరు గెస్ చేయరు. ఇదే గాలి పటాక, ముట్టిస్తే కనబడకుంటే ఎగిరిపోతుంది. ఇక ఉంది
ఈ పటాకా ముట్టిస్తే కనబడకుండా మీకు వస్తుంది. మీకు నిప్పు అవసరం ఏమవసరం లేదు. అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా మా 10-12 రకాల వెరైటీ ఫ్యాన్సీ పటాకులు అయితే ఈ వీడియోలో మీకు చూపించాం. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయా? గెస్ చేసినావు ఇటువంటి పటాకులు ఉంటాయి? నేనైతే గెస్ చేయలే. ఇవైతే చూసి ఒకటి ఇవ్వనా? ఇది నా దుకాణంలో అమ్మేడిదే, ఇది నా దుకాణంలో అమ్మేడిదే, ఇది నా దుకాణంలో అమ్మేడిదే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏనాక షాప్ కేనాక ఇది కొంటప్పుడు అన్నకి చాక్లెట్ గిడి ఎందుకు పెట్టింది అన్న ఇది చాక్లెట్ కాదు పటాక్ అన్నాడు. ఇది చూపించి అన్న ఇది చాక్లెట్ కాదు పటాక్ అన్నాడు. ఇది చూపించి చాక్లెట్ కాదు పటాక్ అన్నాడు. ఈ సమోసాలే ఈ పటాకులకి ఏర్పడి ఎందుకంటే ఇక్కడ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన క్రాకర్స్ టెస్టింగ్ అయితే చేద్దాం. చూడండి చాక్లెట్ చక్కర్ ఇది ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. సో సింపుల్గా చాక్లెట్ కవర్ ఓపెన్ చేసినట్టే ఓపెన్ చేయాలి. సో చూడండి ఒక చాక్లెట్ అయితే తీసాను ఎలా ఉందో. మనకి ఇక్కడ వత్తి ఉంది, ఇక్కడ మనం ఫైర్ ముట్టియాలి. చూద్దాం మరి ఇది ఏమవుతుందో, పేలుతుందా, మెరుగులు వస్తా ఏమవుతుందో. లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముట్టిస్తున్నా చూడండి. చాక్లెట్ పటాకా ఏమవుతుందో చూద్దాం. అగో 4 వచ్చినాయి చక్కర్లు, ఎటో పోయినాయి. ఫ్రెండ్స్ చూసారు కదా చాక్లెట్ పటాకా ముట్టించిన తర్వాత దాని నుంచి 4 బయటకు వచ్చినాయి. ఇట్లా అటు ఇటు పోయినాయి. అంటే ఒక గచ్చు ప్లేస్ లో ముట్టిస్తే మాత్రం మంచిగా తిరుగుతాయి అన్నట్టు. కానీ ఎట్లా తిరిగినాయి? నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పటాకా అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాషన్ కిడ్స్ అట, ఇక పేపర్ పటాకట. ఇప్పుడు ఇది ముట్టిద్దాం. సమోసా మోడల్ అయితే ఉంది, ఇది చూపిస్తాను చూడండి. ఇగో అచ్చం సమోసా టైప్ అయితే ఉంది. ఇప్పుడు ఇదైతే మనం ముట్టించి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఇప్పి చూద్దాం. మరి ఇది ఫెయిల్ అయినట్టుంది, లోపల ఎట్లా ఉందో. ఇది వత్తి ఇక్కడ ఊసిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ముట్టిద్దాం. సమోసా పటాకా ఇప్పుడు అంటుకున్నది, ఏమైతే చూద్దాం. పేలింది. చిన్న చిన్న పేపర్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి దగ్గరకు చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో చిన్న చిన్న పేపర్లు అయితే వచ్చినాయి. సమోసా పటాకా చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుందో. లోపల అయితే ఒక పెద్ద కుక్క పటాకు ఇచ్చారు, అలాగే పేపర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఈ పేపర్ అయితే వచ్చినాయి ఇందులో. సమోసా పటాకిలో కుక్క పటాకు అంటే పెద్దగా ఉంది. ఈ కిండర్ జాయ్ పటాకా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మరి. ఫ్రెండ్స్ ఇప్పుడు కిండర్ జాయ్ పటాకా అయితే ఓపెన్ చేసినాం ఫ్రెండ్స్. ఇక కిండర్ జాయ్ ఫోటో ముంగట ఉంది, వెనుక ఒక బాక్స్ ఉంది. మరి దీన్ని ఎట్లా ముట్టియడమో మరి బాక్స్లో చూద్దాం. ఏముంటాయో, చాక్లెట్లు ఉంటాయో మరి పటాకులు ఉంటాయో. ఫ్రెండ్స్ ఇందులో ఒకటి ముల్లె వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ముట్టిద్దాం. ఇది ఏం జరుగుతుందో మరి, ఫైర్ వస్తుందా, పేలుతుందా. ఇగో ఈ కిండర్ జాయ్ పటాకులు అయితే ఈ ముల్లె వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా వెళ్తాం. కిండర్ జాయ్ పటాకా మరి పేలుతుందా ఏమైతుందో. కవర్లు అయితే ఉంది. ఆ పటాకలో మొత్తం భూచక్రాలు వచ్చినాయి. అక్కడ ప్లేస్ సకా లేక డివైడ్ కాలేవు. ఒక ఖాళీ అంటే ఉన్నట్టు జాగాలు ఉంటే మాత్రం డివైడ్, అన్ని చక్రాలు లెక్క తిరుగుతాయి అన్నట్టు. సూపర్ అయితే తిరిగింది. కిండర్ జాయ్ పటాక అయితే సూపర్ ఉంది. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాక్లెట్ పటాక అయితే ముట్టిద్దాం. ఏది ముట్టిద్దాం అంటే మిల్క్ బార్ ముట్టిద్దాం. సో ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనకైతే ఒక ప్యాకెట్ లో వచ్చింది. ఇది కూడా ఒక ప్యాకెట్ ఉంది. మరి ఇక్కడ వత్తి అయితే ఇచ్చిర్రు. చూద్దాం మరి అయితే ముట్టి చూద్దాం ఏమైతుందో. లెట్స్ గో ఫ్రెండ్స్. మిల్క్ బార్ పటాకా ముట్టిస్తున్నాం. లెట్స్ గో ముట్టిస్తున్నాం చూడండి.
లగెత్తరు ఫ్రెండ్స్ అది ఏమైంది చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది కూడా దాన్ని డివైడ్ అయ్యి ఇట్లా 5 అక్కల భూచక్రం లెక్క తిరిగింది. ఇది కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ పటాకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది కుంఫు పండ పేపర్ పటాక. ఇది ఈ రోజు వద్దు, దసరా రోజు వీడియోలో ఇది ముట్టించి చూద్దాం పేపర్లు అయితే ఏ విధంగా వస్తాయో. అండ్ ఇది చూసారు కదా మజాది, ఇది కూడా మనం దసరా రోజే ముట్టిద్దాం. ఇక ఇది మీకు ఎలా తెలుసు, ఉల్లిగడ్డ పటాక. ఇంకో ఇది భూచక్రాలు సౌండ్ వస్తాయట, ఇది ఒకటి ముట్టిద్దాం. మరి ఇప్పుడు మనకు డే టైంలో సౌండ్గా వస్తుంది కాబట్టి ఇందులో ప్యాకెట్ అయితే వచ్చింది ఈ విధంగా. డాడీ ఏంటి తెలుసా, ముట్టితే ఒకసారి తిరిగి ఆవి మళ్ళీ ఒకసారి తిరిగి ఆవి మళ్ళీ ఒకసారి తిరుగుతాయి అంతే. వీల్ పటాక చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇది ముట్టిద్దాం, ఇప్పుడు ముట్టిద్దాం పా, లెట్స్ గో. చూద్దాం మరి ఇది ఏదైనా జరుగుతుందో. ఇక్కడ ముట్టిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీల్ పటాక ముట్టిస్తున్నాం. ఓ తిరుగుతుంది, ఓ తిరుగుతుంది. ఇంకోటి 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 ఫ్రెండ్స్ ఇంకా తిరుగుతుంది చూడండి, తిరుగుతుంది తిరుగుతుంది, సూపర్ తిరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా విజిల్ పటాక, విజిల్ వేసి 2 సార్లు అయితే తిరిగింది. సూపర్ ఉంది ఈ పటాక అయితే, చాలా బాగుంది. ఆగిపోయింది. ఇంకో ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నుంచి ఒకసారి ఫైర్ అయ్యి విజిల్ వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి ఒకసారి ఫైర్ అయ్యి విజిల్ వచ్చింది. సూపర్ తిరిగింది, సూపర్ బాగుంది ఇదైతే. ఫ్రెండ్స్ ఇంతకుముందు చూసారు కదా విజిల్ పటాక, ఇప్పుడు డ్రోన్ వ్యూ పటాక. ఇది ముట్టిస్తే పైకి వెళ్తుంది కావచ్చు. మరి ఇగో మనకి ఇది ఏ విధంగా ఉందంటే ఇగో ఈ విధంగా ఇచ్చారు డ్రోన్ లెక్క. మరి ఇది పైకి వస్తుందా లేదో చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఏదైతే ముట్టిస్తున్నా చూడండి, ఎటు పోతుందో చూద్దాం. ఫ్రెండ్స్ డ్రోన్ వ్యూ పటాక ముట్టించినాక ఒక్కసారి కిందికి మళ్ళీ మీదికి డ్రోన్ లెక్క కొద్దిగా దగ్గరి ఒకటి పడ్డది. చూడండి ఈ పేర్ల తర్వాత ఏ విధంగా అయిందో. ఇంకా పొగ వస్తుంది ఇందులో నుంచి అయితే. ఇగో ఈ విధంగా పేపర్తో అయితే ఇచ్చారు డ్రోన్ వ్యూ పటాక ఇదైతే. ఫ్రెండ్స్ చూసారు కదా డ్రోన్ వ్యూ ఇట్లా అంటే కొంచెం మినిమం మీదికి పోయి విజిల్ వేసుకుంటే అయితే పోయింది. ఇగో ఈ నెక్స్ట్ పటాక చిన్న పిట్టబాంబులు. సో ఇది దసరా రోజే వేలుస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకుముందు చూసారు జాలికట్టు పటాకే. ఇది కూడా చాలా సూపర్ ఘోరంగా బ్లాస్ట్ అవుతుంది. ఇది కూడా మనం దసరా రోజే వేలుస్తాం. ఇక మా ఫ్యాన్సీ రాకెట్ల వీడియో అయితే ఇది చూసారు కదా, చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కరు పటాకులు ముట్టించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. పెద్దల సమక్షంలో ముట్టియాలి. పెద్ద పెద్ద పటాకులు అస్సలే ముట్టియద్దు, చిన్న చిన్న పటాకులే ముట్టియాలి. ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? మరి లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్.